సమాచార హక్కు చట్టం 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం 2005పై పిఐఓలకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి, సమాచార హక్కు చట్టం కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, అయోధ్యారెడ్డి, మోహినసి పర్వీన్, జిల్లా కలెక్టర్ కె హేమవతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమా అగర్వాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, అదేవిధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 17,000 దరఖాస్తులను పరిష్కరించి జీరోగా చేయాలని జిల్లాలో పర్యటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,50,000 మంది రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగుతున్నారన్నారు. దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని హార్డ్, సాఫ్ట్ కాపీ లేదా నేరుగా చూడడం ద్వారా పొందవచ్చని, తెల్ల రేషన్ కార్డుదారుడు ఉచితంగా సమాచారాన్ని పొందగలరని, ఇతరులు ₹10 కోర్టు ఫీ ద్వారా సమాచారాన్ని చెల్లించి సమాచారం పొందవచ్చన్నారు. 4(1)B ప్రకారం పౌర సేవలు ఏ సమయంలో అందించాలి, అధికారుల వివరాలను తెలిపే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, జిల్లా సమాచారాన్ని చట్టం ద్వారా పొందే హక్కు కలిగి ఉందని, వెబ్సైట్ లో చట్టానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అందుబాటులో ఉంటుందని, 6(1) కింద దరఖాస్తుదారుడు కోరిన సమాచారం అందించాలని, ప్రతి కార్యాలయంలో పిఐఓ, ఏపీఐఓలు దరఖాస్తులను స్వీకరించి సమాచారం అందించాలని, పబ్లిక్ అడిగిన సమాచారం అందించాలని, వైట్ రేషన్ కార్డు గ్రామ సమాచారం అందినప్పుడు 0, మండలం సమాచారం అడిగినప్పుడు ₹5 చెల్లించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం 2005 చాలా దోహదం చేస్తుందని, రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పిఐఓలకు ఆర్టీఐ చట్టంపై కల్పిస్తున్న ఈ అవగాహన కార్యక్రమం చాలా ముఖ్యమైనదన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర సమాచార కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆర్టీఐ చట్టంపై ప్రతి ఒక్క అధికారి పూర్తి అవగాహన పెంచుకోవచ్చని, ఆర్టీఐ మార్గదర్శకాల ప్రకారం అధికారులు స్పందించి దరఖాస్తులకు పారదర్శకంగా సమాచారాన్ని అందించాలన్నారు. ఈ రోజు జిల్లాలో పెండింగ్ లో గల 170 ఆర్టీఐ అప్పీల్ కేసులో కలెక్టరేట్ లో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్రత్యేకంగా హీరింగ్ నిర్వహించి పరిష్కరించనుందని తెలిపారు. జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాస్, అయోధ్యారెడ్డి, మోహిసీనా పర్వీన్, దేశాల భూపాల్ మాట్లాడుతూ, ఆర్టీఐ చట్టం ప్రజల్లో తీసుకుని వెళ్లేందుకు వారధులుగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పని చేయాలని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాచారం అడిగే హక్కు కల్పించిన వజ్రాయుధం ఆర్టీఐ చట్టం అన్నారు. ప్రతి ప్రజా సమాచార అధికారి ఆర్టీఐ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. 2005లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం మన దేశంలో వచ్చిందని, ప్రజా సమాచార అధికారిని అడిగినప్పుడు సమాచారం అందించిన, ఆలస్యం చేసిన ఆర్టీఐ చట్టం సెక్షన్ 21, 22 ప్రకారం ఆర్టీఐ కమిషనర్ చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు, ఏసీపీలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఫస్ట్ అపిలేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు మన హానరబుల్ స్టేట్ చీఫ్ కమిషనర్ గారు, అదేవిధంగా ఇతర కమిషనర్లు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మా అందరికీ సరైన అవగాహన కల్పించారు. అదేవిధంగా సార్ ఇదే కాకుండా ఇంకొకసారి మేము ఒక ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఎందుకంటే పిఏఓస్ ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటారు. కొంత ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేదంటే యాక్ట్ గురించి ప్రాపర్గా ఏది ఇవ్వచ్చు, ఏది ఇవ్వకూడదు అనే విషయం సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటివరకు కొంత సమాచారాన్ని ఇచ్చి ఉండకపోవచ్చు సార్. తప్పకుండా ఈసారి నుంచి పాజిటివ్గా మా వాళ్ళందరికీ నుంచి ఫ్రీక్వెంట్గా వన్స్ ఇన్ ఏ మంత్ మేము కూడా రివ్యూ చేస్తాం సార్. ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఎన్ని పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి, అప్పీలేట్ అథారిటీలు ఎన్ని ఉన్నాయి అవి కూడా మేము ఫాలోఅప్ చేస్తాం సార్. సో మీరందరూ కూడా, సభ్యులందరూ కూడా శ్రీనివాసరావు గారు ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ గురించి అక్కడ కేసెస్ ఎందుకు టేకప్ చేయట్లేదు, అదేవిధంగా సెకండ్ అప్పీల్ కమిషన్ గారికి ఎందుకు వస్తున్నారు, సో అంటే పూర్తిగా అవగాహన లేకపోవడం ద్వారానే ఎక్కువ కేసెస్ మీ వరకు రీచ్ అవుతున్నాయని అర్థమవుతుంది సార్. అదేవిధంగా మనకి కమిషనర్ గారు మెంబర్ అయోధ్యారెడ్డి గారు స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్, వాలంటీర్ ఇన్ఫర్మేషన్ ఎలా డిస్క్లోజ్ చేయాలి అనేది పబ్లిక్ అథారిటీ గురించి వివరంగా తెలియజేశారు సార్. అదేవిధంగా దేశముఖ భూపాల్ గారు ప్రధాన సెక్షన్స్ అన్నిటి గురించి పూర్తిగా వివరించారు. పెనాల్టీస్ ఎలా ఇంపోజ్ చేస్తారో కూడా చెప్పున్నారు. ఇప్పటిదాకా మీకు ఎవరికి పెనాల్టీస్ వచ్చి ఉండవు సార్. సో అందుకని మా వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. అలాగే మొహసిన్ పర్వీన్ మేడం గారు కూడా 6(3) గురించి, సెక్షన్ అదర్ సెక్షన్స్ గురించి పూర్తిగా వివరించి ఉన్నారు. అదేవిధంగా చీఫ్ కమిషనర్ గారు ఏదైతే ఉన్నారో వారికి కూడా మాకు పూర్తిగా సంపూర్ణంగా యాక్ట్ గురించి అవగాహన చాలా వరకు చాలా తక్కువ టైంలో మాకు అవగాహన కలిగించారు సార్. సో అన్ని సెక్షన్స్ మీరు వివరించారు.
కాబట్టి మా ఇక్కడ పిఐఓస్ అందరికి కూడా కొంతవరకు సిటిజన్స్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిస్ప్లే చేయాలనే విషయం కానీ అట్లా చాలా విషయాల్లో కొంత ఎవరిని ఉద్దేశించే కాదు కానీ లోపాలైతే ఖచ్చితంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. రెండోది, ఫస్ట్ అప్లైట్ అథారిటీలు ఎవరు కూడా హీరింగ్ కండక్ట్ చేయటం లేదు. పిఐఓ ఇన్ఫర్మేషన్ అయిపోతే పిఐఓని అప్లైంట్ని పిలిచి వారు అడిగింది ఏంటి, వీరు ఎందుకు ఇవ్వలేకపోయారు, సమాచారం లేక ఇవ్వలేదా, లేదంటే 6 months కింద ట్రాన్స్ఫర్ చేశారా, ట్రాన్స్ఫర్ చేస్తే వారి దగ్గర సమాచారం ఉందా లేదా, ఇట్లాంటి హీరింగ్ కండక్ట్ చేసి అక్కడ దాన్ని క్లోజ్ చేయాలి. కానీ అక్కడెక్కడ కూడా అటువంటి హీరింగ్స్ కూడా కండక్ట్ చేయటం లేదు. దాని ఫలితంగా సెకండ్ అప్పీల్కి నేరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానివల్ల 17,000 కేసుల పైన ఇవాళ పెండింగ్లో ఉన్న స్థితి. రెండోది, అసలు 6(1) కింద ఏమడిగారో కూడా చాలామంది పిఐఓలు కానీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ అప్లైట్ అథారిటీలు కానీ 6(1) కింద ఏమడిగారో కూడా చూడని పరిస్థితి. సెకండ్ అప్పీల్కి వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు వారు ఏమడిగారో తెలుసా అంటే మా దగ్గర పేపర్ లేదనో చూడలేదనో అనే పరిస్థితి ఉన్నటువంటి కనిపిస్తుంది. 6(3) కింద ట్రాన్స్ఫర్ అయిందంటే మాకు తెలియదు సార్, మాకు ట్రాన్స్ఫర్ కాదని 6(3) కింద వాళ్ళు చెప్తారు. అప్లైంట్కి చెప్పారా 6(3) కింద ట్రాన్స్ఫర్ చేశామంటే చేసినట్టుగా వారికి ఎవరైతే సమాచారం కోరుతున్నారో సమాచారం కోరే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితి. ఇట్లాంటివి చాలా కొట్టొచ్చినట్టుగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ అంటే మనలో చాలామందికి తెలియని ఒక ఆందోళన, ఒక భయం. ఎందుకుందో తెలియదు, దేనికోసం ఉందో తెలియదు. అసలు ఆందోళన, భయం ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆర్టీఐ యాక్ట్ని అర్థం చేసుకోగలిగితే ఆర్టీఐ యాక్ట్ని మనం క్షుణ్ణంగా సీనియర్స్ అందరూ, కొలీగ్ కమిషనర్స్ అందరూ మీకు ఆర్టీఐ గురించి చెప్పారు, చక్కగా చెప్పారు. దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ టు టెల్, బట్ ఓన్లీ ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి, వన్స్ వెన్ యూ గెట్ అన్ అప్లికేషన్, 6(1) అప్లికేషన్ మీకు వస్తుంది, రాగానే ఏం చేస్తారు? చాలామంది ఏంటంటే ఆ పిఐఓస్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొందరు ఏం చేస్తారు, 6(3) కింద ట్రాన్స్ఫర్ చేసేస్తారు, కొందరేమో థర్డ్ పార్టీ అనేసి కొట్టేస్తారు, అవునా? సో అది 6(3) కానీ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? అప్లికేషన్ రాగానే 6(3) అనేది 5 days లోపల పంపించాలి. ఒకవేళ ఆ 5 days లోపల మీరు పంపించకపోతే, ఇఫ్ ఇట్ డస్ నాట్ అప్లికబుల్ టు యూ, మీది కాదు వేరేది అనుకుంటే ఓన్లీ 5 daysలో మీరు పంపించాలి. 5 daysలో పంపించకపోతే యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో అలా చేయకండి. 5 daysలో 6(3) ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి పంపించేయండి. యు ఆర్ ఫ్రీ నౌ. దెన్ అబౌట్ థర్డ్ పార్టీ అనేది సెక్షన్ 2(n) కింద థర్డ్ పార్టీ డెఫినేషన్ క్లియర్గా ఉంది. ఎవరు థర్డ్ పార్టీ కింద వస్తారు? ఆ థర్డ్ పార్టీకి ఎలా అప్లికేబుల్ చేయాలో దానికి ఒక ప్రొసీజర్ ఇచ్చారు సెక్షన్ 11 కింద. అది క్లియర్. పర్పస్ ఏంటి? ఆ పబ్లిక్ అథారిటీలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఆ పబ్లిక్ అథారిటీకి వచ్చిన అప్లికేషన్స్ అన్ని డిస్పోజ్ చేసినవన్నీ, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ ఉంటే ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా 4(1)B కింద 17 ఆస్పెక్ట్స్తోని 4(1)B సెక్షన్. మీరు ఒకసారి చిన్న సెక్షన్ ఇది మీరు ఉద్యోగం చేసి ఇంత పెద్దది కూడా అక్కర్లేదు, ఏదైనా ఒక చిన్న సీరియల్ చూసినంత సేపట్లో నాకు తెలిసి, లేకపోతే మీరు ఏదో ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చూసినంత టైం కనుక చదవగలిగితే ఒక ఎపిసోడ్ సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్ సిరీస్ మీకు అందరికి బాగానే ఐడియా ఉంటుంది, చూడగానే చాలామంది ముఖాలలో వెలుగులు వస్తున్నాయి, అంటే వాళ్ళ రెగ్యులర్గా ఏదో ఫాలో అవుతున్నట్టున్నారు. అంత టైం సరిపోతుంది మీకు. ఒక 40 నిమిషాలు చూస్తాము ఏ ఎపిసోడ్ అయినా. ఆ 40 నిమిషాలు చదవగలిగితే ఆర్టీఐ 2005 యాక్ట్ మీద మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. దాంట్లోనే వాలంటీర్ ఎవరో అడిగితే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకై మీరు ప్రతి పబ్లిక్ అథారిటీ మెయింటైన్ చేయాల్సిన ఒక చిన్న రిజిస్టర్ ఉంటుంది 4(1)B. ఇట్స్ బై డిఫాల్ట్. రెండేళ్ల పాటు కమిషన్ లేదు కాబట్టి మీరు కొంత నిర్లక్ష్యం చేసి ఉన్నారేమో, కానీ ఇప్పుడు కమిషనర్లు, చీఫ్ కమిషనర్తో పాటు మొత్తం 6 ఉన్నారు కమిషనర్లుగా. ఎప్పుడు ఏ కార్యాలయానికైనా రావచ్చు. 4(1)B ఇప్పటిదాకా జరిగింది నాకు చూస్తే మీకు 4(1)B అంటే ఫ్రెష్గా వింటున్నట్టు అనిపిస్తున్నది. 4(1)B ఈజ్ మీరు ఖచ్చితంగా సుమోటోగా వాలంటరీగా మీ దగ్గర ఎప్పుడైనా ఇతరత్ర రాష్ట్ర చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి, నాతో పాటు సహచర కమిషనర్స్ అందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి పోలీస్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, వివిధ పదవుల్లో బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మీ అందరికీ మా కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇందాక చట్టం గురించి ఇంతమంది
దాదాపు 3-4 చెప్పడం జరిగింది. మళ్ళా అదే చెప్తే కరెక్ట్ కాదు. కాకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల కంటే మనం చాలా వెనుకబడి ఉన్నటువంటి వాస్తవాన్ని, నగ్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఎక్కడో 1766లో మొట్టమొదటిసారి స్వీడన్లో సమాచార హక్కు చట్టాన్ని సాధించుకున్నది ప్రపంచంలో. అంటే దాదాపు 239 సంవత్సరాల క్రితమే ఒక దేశం సమాచార హక్కు చట్టాన్ని సాధించి సద్వినియోగం చేసుకొని సక్రమైన పాలన నిర్వర్తిస్తున్నటువంటి సందర్భం మన మధ్యలోనే ఉంది. అట్లాగనే ప్రపంచంలో దాదాపు ఈ రోజు కూడా 139 దేశాలలో సమాచార హక్కు చట్టం అమల్లో ఉంది. చాలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆ దేశాలలో ఈ చట్టాన్ని అమలు పరుచుకున్నటువంటి సందర్భం. మన దగ్గర 2005 అంటే ఆల్మోస్ట్ ఆల్ 20 ఏళ్ళు. 20 ఏళ్ళ సంవత్సరం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ హైమావతి గారికి, అలాగే డాక్టర్ అనురాధ గారికి, గరిమా అగర్వాల్ గారికి, నాతోటి కమిషనర్లు, విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఫస్ట్ అపిలేట్ అథారిటీస్, పిఐఓస్, ఏపీఐఓస్ అండ్ వచ్చేసినటువంటి ఇతర ఆహ్వానితులందరికీ రాష్ట్ర సమాచార కమిషన్ తరఫున స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందాక నా సహ కమిషనర్ అయోధ్యారెడ్డి గారు చెప్పినట్టు ఐదర్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్ ఆర్ అవేర్నెస్ ఈజ్ ల్యాకింగ్, ఐదర్ ఆఫ్ ఇట్. తక్కువ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే మీరు అందరు బాగా పనిచేస్తుండాలి, వన్ రీజన్. సెకండ్ రీజన్ కుడ్ బి, అనదర్ రీజన్ కుడ్ బి ఆబ్వియస్. సో టు రూల్ అవుట్, సో వీ కేమ్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ సో దట్ యూ గెట్ మోర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే 99% applications are from male gender. Females are applying only 1% or 2% at the maximum in the entire state. You know how many applications are coming in the entire state? 1.5 lakh people are asking for information every year throughout the state. And we deal at Hyderabad almost 10,000 cases per year. So you can imagine what is the workload and how many hearings we conduct, how many judgment we pass. So coming to the basics, I am not rushing through the presentation because already my co-commissioners have already spoken a lot about the act. Fundamentally, what is a public authority? Simple understanding is any public office is a public authority. NGOs vastaya dantlo anante, NGOs which are funded by the government, they have to answer RTA questions. Private school undi.